డబ్బు కోసం ఒక సినిమా చేయాలి అంత పరిస్థితి నాకు లేదు. సో ఐమ్ లైక్ ఇఫ్ ఐ డూ అ సినిమా చేయాలంటే ఎస్ ఐఎమ్ ఎన్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్. ఐ డోంట్ కమ్ చీప్. ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎన్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్. ఓకే. మై రెమ్యునరేషన్ ఇస్ ప్రెటీ హై. మై హైదరాబాద్ లో షూటింగ్ అయితే నేను ఇంట్లో ఉంటాను, బట్ ఐ హ్యావ్ మై పర్క్స్. ప్రిటీ హై అంటే పర్ డే ఒక 10 lakhs ఉంటుందా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్క్లోజ్ వాట్ ఐ చార్జ్, బట్ నా ప్రొడ్యూసర్స్ కి తెలుసు. ఓ సో తర్వాత అన్ని ఇయర్స్ తర్వాత తమ్ముడితో చేసినప్పుడు ఎలా ఉంది? అంటే ఇద్దరితో వర్క్ చేశారు కాబట్టి చిరంజీవి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? లేదండి, 80s ఫ్రెండ్స్ ఉన్నాం కదా. అండ్ అప్పుడు చిరంజీవి గారితో పని చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ ఆఫ్ అందరూ కలిసి. త్రిష వాజ్ దే, సో షీఈ్ అ ఫ్రెండ్, సో ఇట్ వాస్ వెరీ ఫన్. పవన్ గారు అయితే హీస్ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఓకే. సో ఎక్కడైనా ఉంటే సెట్ లో ఉంటే కూడా మీరు హలో చెప్తే హలో చెప్తారు అంతే. బట్ అదర్వైజ్ హీ డజంట్ ఈవెన్ టాక్. ఆయన ఒక కార్నర్ లో కూర్చుంటారు. సో మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, బట్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఒక సీన్ ఉంది, ఒక క్లైమాక్స్ సీన్ ఉంది, మేడం ఒకసారి రిహర్సల్ చేయొచ్చా, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ పవన్ గారు ఆల్సో. బట్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐ డోంట్ నో హిమ్ వెరీ వెల్. సో మీరు కూడా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. కలిసే వరకు కొంచెం కష్టం, కనెక్ట్ అయిన తర్వాత ఐ లైక్ టు మెయింటైన్ మై డిస్టెన్స్. ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఓకే. అంతే. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన విజన్ మీరు చాలా స్పీచ్లు వినుంటారు కాబట్టి ఏమనిపించింది అజ్ఞాతవాసి టు డిప్యూటీ సీఎం? I think he always had a vision. And what I like about Pavan Garu is it's a very, very honest person. మనసులో ఒకటి పెట్టుకుని నోటి మీద ఇంకో మాట ఉంది అలాంటి కాదు. మనసులే ఉంది, that is what is on his lips. Okay. So very honest person is what I have seen. So and that is what comes across even in his speeches లో కూడా ఆయన మాట్లాడినప్పుడు అది you can make that out that he is a very, very honest person. Okay. So I like that quality in him. Okay.